ట్రంప్ని చైనా నిలదీసింది. ఏదైతే $2 బిలియన్ డైలీ హార్ముజ్ జలసంధి దిగ్బంధం విడిచిపెట్టడానికి కావాలి అన్నటువంటి ట్రంప్ మాటల నేపథ్యంలో, ఏది ఇరాన్ వాళ్ళకి ఆ విధంగా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో చైనా ఘాటుగా స్పందించింది. చైనా ఆర్థిక మంత్రి ఒక డైరెక్ట్ క్వశ్చన్ చేసుకొచ్చారు. మీరు అసలు యుద్ధం ఆరంభించక ముందు హార్ముజ్ జలసంధి మీద ఎవరి ఒత్తిడి లేదు, ఎవరి దిగ్బంధము లేదు, ఎవరి ఆధిపత్యము లేదు, ఫ్రీగా నడిచేది. ఇప్పుడు మీరు యుద్ధం ద్వారా తీసుకొచ్చి హార్ముజ్ జలసంధిని ఇరాన్కి ఇచ్చారా? అసలు ఆ రూట్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే హక్కు ఎవరిచ్చారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చింది చైనా. హార్ముజ్ జలసంధి దిగ్బంధం ఉంచడానికి వీలు లేదన్నటువంటి ప్రపంచ వాదనతో చైనా కూడా ఏకీభవిస్తోంది.